నీట్ 2026 క్యాన్సిల్ అయింది. ఎన్టీఏ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఎగ్జామ్ని రీనీట్ కండక్ట్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు చాలా అన్నిటికంటే చేసిన మంచి పని ఏంటంటే మళ్ళీ స్టూడెంట్స్ నీట్ కోసం ఫీజు కట్టాల్సిన పని లేదు, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకు? ఆ గవర్నమెంటే ఆ ఖర్చులన్నీ భరిస్తుంది. కాబట్టి మీకు మేము చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నాము. మళ్ళీ మేము రీనీట్ కండక్ట్ చేస్తాము, మళ్ళీ మేము పేపర్ లీక్ చేస్తాము, పేపర్లు అమ్ముకుని మీకు ఎగ్జామ్ పెడతాము. ఈసారి లాస్ట్ టైం పేపర్ అమ్ముకున్నప్పుడు మీకు అందరికీ తెలిసిపోయింది. ఈసారి ఏం చేస్తామంటే మేము పేపర్ అమ్ముకున్నట్టు ఎవరికి తెలియకుండా చూసుకొని రీనీట్ కండక్ట్ చేస్తాము. దానికోసం మేము మీకు చేస్తున్న హెల్ప్ ఏంటి? మీరు ఏదైతే నీట్ కోసం ఎంట్రన్స్ ఫీజు కడతారో అది కట్టాల్సిన పని లేదు. అంటే వీడు ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఈ ఫీజు అంతా ఇచ్చినట్టు చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ కండక్ట్ చేయడానికి ఒక 3,000 crores అవుతుంది, ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు స్టూడెంట్స్కి ఇవ్వద్దని చెప్తున్నాడు. ఆ స్టూడెంట్స్కి ఇవ్వద్దంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచి పెడుతుంది? వాళ్ళ సొంత పాకెట్ నుంచి పెడుతుందా? మనం కట్టే ట్యాక్స్ నుంచే పెడుతుంది. అక్కడ వాళ్ళు లీక్ చేసేసి జనాల పైసలు, ట్యాక్స్లు కట్టే వాళ్ళ పైసలు తీసుకెళ్ళి మళ్ళీ రీనీట్ కండక్ట్ చేస్తారు. వాట్స్ హ్యాపెనింగ్? 25 lakhs స్టూడెంట్స్ రాస్తున్న ఎగ్జామ్ పేపరు ఎలా చేసుకోవాలో కూడా తెలియదా? చంద్రయానం, మంగళయానం, గుడ్డి అని అనుకుని మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. కానీ ఇలాంటి ఆఫ్టర్ ఒక చిన్న ఎగ్జామ్ ఒక స్కూల్లో, ఒక నార్మల్ స్కూల్లో తీసుకుంటే 10th class ఎగ్జామ్ కండక్ట్ చేయమంటే పర్ఫెక్ట్గా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. మీరే రూల్స్ అని పెడతారు, ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు. ఆడపిల్లలు బటన్స్ పెట్టుకుని వస్తే బటన్స్ కట్ చేసాడు, హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుని వస్తే హెయిర్ బ్యాండ్స్ కట్ చేసాడు. అబ్బాయిలు జిప్స్ ఉన్న పాకెట్స్ పెట్టుకుని వస్తే ఆ జిప్పులు కట్ చేసాడు, పాకెట్లు కట్ చేసాడు. అంటే పిల్లలు మీ దృష్టిలో క్రిమినల్స్. ఎన్టీఏలో ఉన్న బడా బాబులు పేపర్ లీక్ చేసేవాళ్ళు క్రిమినల్స్ కాదు. 2024లో పేపర్ లీక్ అయింది. దాని గురించి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం తీసుకోలే. ఎవరికైనా శిక్ష పడిందా? పడలేదు. చాలా పేపర్ లీక్ అయ్యి ఎవరికైనా ఒక 10 సంవత్సరాల శిక్ష వరకు పడిందా? పడలేదు. ఎందుకు పడలేదు? ఎందుకంటే వాళ్ళందరూ మీకు సంబంధించిన వాళ్ళు. బకరాలు ఎవరు? ఎగ్జామ్ రాస్తున్నవాళ్ళు. 2 సార్లు రాస్తారు, 3 సార్లు రాస్తారు, మళ్ళీ లీక్ అయితే మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు పెట్టుకుంటుంది. ట్యాక్స్ కట్టిన పైసలు ఉన్నాయిగా ఫ్రీగా, ఎలాగే గవర్నమెంట్ దగ్గర కట్టుకుంటుంది. మీరు ఫీజులు కట్టద్దు, మీరు రాయండి. మరి పిల్లలు ఏడుస్తున్నారు కదా, పిల్లలు బాధపడుతున్నారు కదా. పిల్లలు బాధపడతారులే, బాధపడ్డారు ఎవడికి ఇప్పుడు చూస్తాడు. దిస్ ఈజ్ అట్టర్ నాన్ సెన్స్. అసలు యాక్చువల్గా పేపర్ లీక్ చేసే వాళ్ళని, ఇలా లీక్ చేస్తే కొనే ఆర్గనైజేషన్స్ని, పేపర్లు ఎందుకు లీక్ అవుతాయి? జనరల్గా ఒక స్టూడెంట్ దగ్గర 3 లక్షలు ఫీజు తీసుకుంటారు ఇంటర్మీడియట్ చదివించడానికి. ఇంటర్మీడియట్లో 1 సంవత్సరం చదివించడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో 3 లక్షలు ఫీజు తీసుకుంటారు. అంటే 2 సంవత్సరాలకి 6 లక్షలు. ఒక్కొక్క కాలేజీలో కనీసం ఒక 5,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, అన్ని సెంటర్స్లో కలిపి. హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, కోట, ఢిల్లీ ఇలా చాలా సెంటర్లు ఉంటాయి. కాబట్టి ఒక 10,000 మంది వేసుకోండి. 6 లక్షలు ఇంటూ 10,000 అంటే ఎంత అయింది? అంత డబ్బులు ఉన్నాయి. ఈ ఎన్టీఏ వాళ్ళకి ఎవరికో 100 కోట్లు 200 కోట్లు పడేసినా వీళ్ళకి ఇంకొక 10,000 కోట్లు 20,000 కోట్లు మిగులుతుంది ఒక బ్యాచ్ మీద. అందుకని వాళ్ళకి 100 కోట్లు పడేస్తారు. వాళ్ళకి కూడా ఏంటి, గవర్నమెంట్ ఇచ్చే జీతము ఒళ్ళు బలిసి సరిపోవట్లేదు కాబట్టి, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు కాబట్టి, కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా 100 కోట్లు తీసుకుని వీడికి 10 కోట్లు, వాడికి 10 కోట్లు, వాడికి 50 కోట్లు, వీడికి 5 కోట్లు ఉంచుకొని చేసేస్తారు. మరి కష్టపడి చదివేడు పరిస్థితి ఎవడు చూస్తాడు? ఇలాంటి విధవలందరినీ యాక్చువల్గా హ్యాంగ్ చేయాలి. దీన్ని ఈ టెర్రరిస్ట్ యాక్ట్లోకి తీసుకురావాలి. 25 లక్షల మంది విద్యార్థులను ఈరోజు టెన్షన్ పెట్టే పరిస్థితి తెచ్చిన ఒక వ్యక్తిని లేదా 2 వ్యక్తుల్ని ఒక 25 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వాడు పేపర్ లీక్ చేస్తాడా? మీరు ఎప్పుడైనా చదివారా? పేపర్లో కానీ టీవీలో కానీ విన్నారా? పలానా రోజు పలానా సంవత్సరంలో పలానా దగ్గర పేపర్ లీక్ అయింది, ఆ పేపర్ లీక్ చేసే వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి కోర్టు ద్వారా 25 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాము అని ఎక్కడైనా విన్నారా? వినరు. వీళ్ళు కోర్టుకి వెళ్తారు, వీళ్ళు అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయిన కొద్ది నెలలకు మళ్ళీ మర్చిపోతారు, నీట్ అయిపోద్ది, ఇదంతా అయిపోద్ది, వీళ్ళు అడ్మిషన్స్ అయిపోతాయి. 6 నెలలు 7 నెలలు పోయిన తర్వాత వాడు బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు. బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే వాడు అడుగుతాడు, ఇప్పుడు ఏమి ఎగ్జామ్ నడుస్తుంది? ఎంసెట్. మళ్ళీ లీక్ చేయి, మళ్ళీ లీక్ చేస్తాడు, లోపలికి పోతాడు, బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు, మళ్ళీ నీట్ వస్తుంది, మళ్ళీ లీక్ చేయి, నీట్ పీజీ లీక్ చేయి,
ఏదో యూజీసీ ఎగ్జామ్స్ లీక్ వాడికి అదే వాడికి పెద్ద శిక్ష ఏం పడదు. వాడు లోపలికి వెళ్తాడు, వాడు తీసుకున్న 100 కోట్లలో 1 కోటి రూపాయలు పడిస్తే లాయర్ వాడికి బెయిల్ తీసుకొచ్చి పెడతాడు, వాడు మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతాడు. పిల్లలు ఏమవుతారు? పిల్లలు చదివే వాళ్ళు సంకటానికి పోతారు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎవడో ఒక డాక్టర్ అవుతున్నాడుగా, ఎవడో డబ్బులున్న డాక్టర్ అవుతున్నారు. ఎగ్జామ్ పేపర్లు కొనుక్కొని బ్యాక్ డోర్లో డబ్బులున్న డాక్టర్ అయితే గవర్నమెంట్ కూడా మంచిదేగా. గవర్నమెంట్ ఉద్యోగం మీద డిపెండ్ అవ్వడు. వాడే సొంత కాలేజీ పెట్టుకుంటాడు, వాడే సొంత హాస్పిటల్ పెట్టుకుంటాడు, వాడే పిండుడు స్టార్ట్ చేస్తాడు, వాడే ఈ హెల్త్ మినిస్టర్ అవుతాడు తెల్లవారి, వాడే ఎమ్మెల్యే అవుతాడు. వాడికి ఎమ్మెల్యే సీట్ కావాలంటే పెద్ద పెద్ద బడా బాబులకి కోట్లు కుమ్మరిస్తాడు. అది కూడా మంచిదేగా. ఇలాంటి కంట్రీలో బ్రతుకుతున్నాము. 2024లో పేపర్ లీక్ అయ్యి 100 మంది 200 మందికి 720 వచ్చేస్తే 2025 ఒక్క ఇయర్ వదిలేసి 2026 మళ్ళీ 1 ఇయర్లోనే మళ్ళీ పేపర్ లీక్ అవుద్దని ఊహించలేదు కూడా. సిగ్గు లేకుండా నిన్న ఎన్టీఏ డైరెక్టరు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తున్నాడు, ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు రఫ్గా అంటే ఒక వీక్ టు 10 డేస్లో మేము చెప్తాం. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది వీక్ టు 10 డేస్లో చెప్తాడు. అంటే అక్కడికి ఇంకో 20 డేస్ 30 డేస్లో ఎగ్జామ్ పెడతాడు. అంటే ఈ 1 మంత్ పిల్లలు మళ్ళీ ఎలా చదువుతారు? ఈ ప్రెజర్లో, ఈ డిసప్పాయింట్మెంట్లో, ఈ బాధలో. లాస్ట్ టైం ఎక్కువ వచ్చేవాడికి ఇప్పుడు తక్కువ వస్తే ఏమవుద్ది? లాస్ట్ టైం ఎవరో బాగా రాశారు, ఒక 650 630 మార్కులు వచ్చి మంచి గవర్నమెంట్ కాలేజీలో వచ్చే రేంజ్లో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏదో కర్మకాలి స్లిప్ అయ్యి కిందకు వచ్చారనుకోండి, దానికి బాధ్యులు ఎవరు? ఇలాంటి వెధవల్ని ఎన్టీఏలో పెట్టకుండా, అసలు ఎన్టీఏ ఉండకూడదు నన్ను అడిగితే, యూపీపీఎస్కి ఇచ్చేయాలి. అంతగా అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చి నారా లోకేష్ అని ఒక మాన్యశ్రీ విద్యాశాఖ మంత్రి ఉన్నారు, ఆయనకి ఇచ్చిస్తే అసలు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి, ఈ ఒకరిని ఏదైనా చిన్న తప్పు జరిగితే ఎవరిని ఎలా తాడతీయాలి ఆయన అన్నీ ఆర్గనైజ్ చేసి చూపిస్తాడు. అప్పుడు మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇండియా మొత్తం కండక్ట్ చేసుకోండి. 1 ఇయర్ ఆయన తీసుకెళ్ళి ఎన్టీఏకి అడ్వైజర్గాను ఏదో పెట్టుకొని అసలు ఎలా కండక్ట్ చేయాలి బాబు మాకు ఒకసారి కొంచెం నేర్పించండి అని చెప్పుకొని ఆయన దగ్గర నేర్చుకొని 1 or 2 ఇయర్స్ నీట్ కండక్ట్ చేయండి. ఎన్టీఏకి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ నారా లోకేష్ గారి అండర్లో కండక్ట్ చేయండి. ఆయన చెప్తాడు మీకు అసలు ఎలాగ మేనేజ్ చేయాలి, ఎలాగ ఆర్గనైజ్ చేయాలి, ఎలాగ మానిటర్ చేయాలి. ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే వాడు ప్యాంట్లో ఇది పోసుకున్నట్టు ఎలా చూడాలి అన్నీ నేర్పిస్తాడు. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో మీరు నేర్చుకోండి 5 సంవత్సరాలు, తర్వాత నుంచి ఎన్టీఏ వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఎన్టీఏలో ఉన్న ప్రతి ఒక్కరిని డిస్మిస్ చేయాలి, నాట్ సస్పెన్షన్, డిస్మిస్ చేయాలి జాబ్ నుంచి. ఎవడైతే దీనికి సంబంధించిన వాడు అని తెలుస్తుందో వాడికి 10 నుంచి 15 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడాలి. దీన్ని పేపర్ లీక్ చేసే వాళ్ళ విషయంలో వాళ్ళని టెర్రరిస్టులుగా అనౌన్స్ చేయాలి, వాళ్ళని టెర్రరిస్టులుగా పరిగణించాలి. ఆ టెర్రరిస్ట్ లాస్ ద్వారా వీళ్ళని కోర్టుల్లో విచారించి వాళ్ళకి లాంగ్ టర్మ్ శిక్ష పడే విధంగా చేస్తే కానీ ఫ్యూచర్లో పేపర్ లీకేజ్లు జరగడం ఆగదు. పర్టికులర్గా ఇప్పుడు ఎన్టీఏలో ఉన్న అధికారులను ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ అమ్ముకుంటారు. 2024లో అమ్ముకున్నాడు, 2026లో అమ్ముకున్నాడు, మళ్ళీ 2026లో ఫస్ట్ టైం అమ్ముకున్నాడు, 2026లో సెకండ్ టైం అమ్ముకోవడానికి గ్యారంటీ ఏంటి పేపర్? కాబట్టి ఈ వెధవలను తప్పించాలి, వెధవలను తప్పించి వేరే వాళ్ళని పెట్టాలి, ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. జై హింద్, జై భారత్.